ఈ వర్షాకాలంలో మనకు వచ్చేటువంటి వ్యాధులు డెంగ్యూ, మలేరియా, అలాగే వాంతులు, విరోచనాలు లాంటి వ్యాధులు వచ్చి మనం అనారోగ్యాలకు గురైతాం గనక వీటిపై మీకు అందరికీ, ప్రజలందరికీ ముఖ్య విషయాలన్నీ తెలియజెప్పాలని ఇక్కడ రావడం జరిగింది. కావున ఈ వర్షాకాలంలో మనం తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా మనము ఎప్పటికప్పుడు మన ఇంటి ముందర, మన ఇంటి చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మిగిలినటువంటి అన్నాలే గాని, కూరలే గాని మనము మోర్లు వేయకూడదు. చెత్తను చెత్త బండికే ఇయ్యాలి. దయచేసి మోర్లు వేయవద్దని తెలియజేస్తూ దీనిపై మిత్రుడు మా సురేష్ నాయక్ ఒక పాట పాడుతారు. హలో, మారుదాం, మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. చూపుదాం, విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ కోరుదాం. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల సిరిమల్లె చిందులు వేయాలిరా. మారుదాం అగో, మారుదాం చలో, మారుదాం, మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. చూపుదాం, విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, సర్కారు అండగుంది, స్వచ్ఛతనే కోరుకుంది, మనమంతా తోడు నిలిచి ముందుకు నడవామంది. మారుదాం అగో, మారుదాం చలో, మారుదాం, తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. ఇక్కడ ఈ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కార్యక్రమం ఉంటుందని నిన్ననే మేము సెక్రటరీ గారికి మరియు కారోబార్ గారికి, గ్రామ సిబ్బందికి కూడా తెలియజేయడం జరిగింది. కూడా పరిసరాలన్నీ మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వర్షాకాలంలో దోమలతోటి, ఈగలతోటి మనకు వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున అట్టి వ్యాధులు మనకు సోకకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మీకు తెలియజెప్పడం కొరకు గౌరవ కలెక్టర్ గారు ఇక్కడికి పంపించడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా మీరు వ్యక్తిగత శుభ్రతతో పాటు మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈగలు, దోమలు ఉన్నట్లయితే మనం ఒక 10 రూపాయలు పెట్టి బ్లీచింగ్ పౌడర్ కొనుక్కొని ఓ బకెట్ నీళ్ళల్లో బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని మన ఇంటి ముంగట ఉన్న మోర్లో చల్లుకోవాలి, ఇంట్లో శుభ్రం చేసుకోవాలి. అట్లయితే ఈగలు, దోమలు అనేటివి ఉంటాయి. ఈ ఈగల, దోమల వల్లనే మనకు డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వస్తాయి, వాంతులు, విరోచనాలు కూడా అవుతాయి. వీటిని గమనించాల్సిందిగా మీ ప్రజలందరినీ కోరుతున్నాం. మీకు ఈ వర్షాకాలంలో తప్పకుండా మేము చెప్పిన విధంగా ఎప్పటికప్పుడు మీరు పరిశుభ్రత పాటిస్తే మీకు ఎలాంటి వ్యాధులు సోకాయని సందర్భంగా తెలియజేసుకుంటూ
మరి కరోనా లాంటి కష్టకాలం మనకు ఎన్నో నేర్పింది. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ కరోనా విజృంభిస్తుంది. వివిధ రాష్ట్రాలలో ఈ కరోనా కేసులు చాలా వరకు నమోదవుతున్నాయి. మన తెలంగాణలో సుమారుగా 15-20 కేసులు ఉన్నాయి. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో ఒక 100 కేసులు ఉన్నాయి. అటుపక్క కేరళ రాష్ట్రం గాని, తమిళనాడు గాని, కర్ణాటకలో గాని మరి 1000కి పైన కేసులు కూడా నమోదవుతున్నాయి. మరి గతంలో కూడా అట్లాగే కేసులు నమోదై చాలా వరకు మనకు కేసులు అంతటా కూడా వ్యాపించినాయి. ప్రతి గ్రామానికి కూడా ఈ కరోనా అనేది వచ్చింది. మరలా అలాంటి కరోనా మన దగ్గరికి చేరద్దంటే వ్యక్తిగత శుభ్రత కూడా మనం పాటించాలి. ఎప్పటికప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మనం బయటికి వెళ్ళి వచ్చినాక వెంటనే మనము మన చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే మిగతా పనులు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి దయచేసి గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు వ్యక్తిగత శుభ్రత అనేది అవసరమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు.